ప్లస్ ముఖ్యమంత్రి మీద కూడా సాటిస్ఫైడ్. సో మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు బీజేపీ నుంచి రమేష్ నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన నుంచి రజనీ గారు ఉన్నారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఆంధ్ర మేధావుల ఫోరం నుంచి చెల్సాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎస్, చెల్సాని శ్రీనివాస్ గారు ఎట్లా విశ్లేషిస్తారు జగన్ చంద్రబాబు ఇద్దరికి మధ్య పోరు? ఇద్దరు పనితీరు పట్ల కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్యానల్ ఉన్న అందరికి, చూసే వీక్షకులందరికీ. ఇది కొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు మీరు ఎవరేజ్ గా అనుకున్నా సరే, పట్టణాల్లో మాత్రం అంటే నేను తిరుగుతున్నది కానీ నేత మిగతా చూసింది కానీ, అంటే మీది కూడా శాంపుల్ సర్వే చిన్నది కాదు, పెద్ద శాంపుల్ సర్వేనే అయినా సరే పట్టణాల్లో బలీయంగా కూడా అంటే 100 మంది శాంపుల్స్ మనం తీసుకోగలిగితే దాదాపు 60% మంది పైగా వ్యతిరేకించేటట్టు కనపడతా ఉందండి. బై అండ్ లార్జ్ అంటే బై అండ్ లార్జ్ అంటున్నాను, అంటే కడప కొన్ని మినహాయించేస్తే బై అండ్ లార్జ్. అదే గ్రామాల్లో మాత్రం దాదాపు 50% దగ్గరగా అంటే 46-47% వరకు 50% లోపుగా అది కొంచెం కనపడతా ఉంది. అందువలన అది ఒకటి. రెండోది, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష తెలంగా మీరు వినూత్నమైన ఈ క్వశ్చన్ తీసుకున్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు గురించి బహుశా ఆయన మిగతా చేసిన అంటే బహుళంగా చేసిన పోరాటం, స్పెసిఫిక్ గా చేసిన పోరాటం అనేది ఒక 2 నెలల పాటు ఎక్కువ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మిస్ట్రీట్స్ ఆయనకు ఉపయోగపడి ఉంటాయి. ఇప్పుడు జనసేన ఒక రోడ్ల మీద కానీ లేదంటే మిగతాది కానీ ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మైనస్, చంద్రబాబు నాయుడు గారు ప్లస్ కింద కూడా భావించాలి. అట్ ద సేమ్ టైం ఇద్దరికి కూడా డిఫరెన్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫీల్డ్ లో ఒక క్రికెట్ ఆటలో ప్రసిద్ధి, అంటే తన విజన్ గానీ తన ఫ్యూచర్ గానీ గ్రోత్ ప్లాన్స్ గానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈజ్ హిమ్సెల్ఫ్ ఆయన సీఈఓగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారు వారసత్వం తీసుకుని ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉన్నాయో దాన్ని కొంచెం అంటే సిపిఎస్ గాని 2-3 మినహాయిస్తే మిగతా తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి కొంత భాగతం కలిపిన ఈయన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను. అందువలన మీరన్నది సాధ్యమే ఉంటుంది. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ అని నా అభిప్రాయం అండి, సంక్షిప్తంగా.